బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్పై బీసీసీఐ స్పందించింది. 2026 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా తాము ఇండియాలో ఆడలేమని, వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా చేస్తున్న డిమాండ్పై స్పందించింది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్కు రావడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే. అయితే అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విముఖత చూపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఐసీసీ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక ఈ విషయంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవిష్యత్తు ప్రణాళికలను రచించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సీఈఓ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించినట్లు దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఇక కేవలం సిఓఈ క్రికెట్ అభివృద్ధిపైనే చర్చించాం. బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్ల తరలింపు అనేది మా పరిధిలోని అంశం కాదు. సో దానిపై ఐసీసీఏ తుది నిర్ణయం తీసుకుంటుంది అని సైకియా పేర్కొన్నారు. ఇక అదే విధంగా సిఓఈలో ఖాళీగా ఉన్న హెడ్ ఆఫ్ క్రికెట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పోస్టులను భర్తీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఇటీవలే భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల కారణంగా బంగ్లా స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. సో 2026 టీ20 ప్రపంచ కప్ లో భారత్ లో మ్యాచ్లు ఆడబోమని, తమ మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీకి బంగ్లా లేఖ రాసింది. సో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే మరోసారి ఐసీసీకి బీసీబీ లేఖ రాసినట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది. సో ఆ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది.